హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. నేను వెటర్నరియన్. ఫార్మర్స్ అడ్మినిస్ట్రేషన్ యూట్యూబ్ ఛానల్లో రేపటి నుంచి డైరీకి సంబంధించినటువంటి క్లాసెస్ మొదలవుతూ ఉంటాయి. అది నేను ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అనే ఒక శీర్షిక ద్వారా నేను ప్రతిరోజు డైరీ ఫార్మ్స్ గురించి ఒక క్లాస్ అనేది మీకు ఎపిసోడ్ రూపంలో ఇవ్వటం అనేది జరుగుతుంది. చాలామంది నాకు ఫోన్ చేసి మాకు డైరీ ఫామ్లో ట్రైనింగ్ కావాలని అడుగుతున్నారు. డైరీ ఫామ్లో ట్రైనింగ్ ఎలా పొందాలి అంటే ఫస్ట్ మేము చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా మీరు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా ఎపిసోడ్స్ అన్నీ మీరు ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా డైరీలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ నివృత్తి అవుతూ ఉంటాయి. మేము మధ్యలో 1 డే సెక్షన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం కాబట్టి మా ఛానల్లో వచ్చేటువంటి అన్ని ఎపిసోడ్స్ని మీరు చూస్తూ మేము పెట్టినటువంటి క్లాస్కి వచ్చి మీకు ఎక్కడైతే డౌట్స్ వచ్చినాయో అవన్నీ కనుక ఆ రోజు చర్చించగలిగినట్లయితే మీకు డైరీ ఫార్మ్స్లో ఉన్నటువంటి అన్ని సందేహాలు కూడా నివృత్తి అవుతూ ఉంటాయి. ఈ రైతు సోదరులు మన యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేసి రోజు డైరీకి సంబంధించినటువంటి లేదా లైవ్ స్టాక్ సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ని ఫాలో అయినట్లయితే మీకు ముఖ్యమైనటువంటి సమాచారం లభిస్తుంది. ఎందుకంటే నేను మా ప్రాంతంలోనే నేను చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటాను. ఈ పశు వైద్యం గురించి ఎక్కువగా నాకు ఎదురైనటువంటి ఈ కేసెస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా నేను అంతా కూడా గైనకాలజీ మీద ఎక్కువ కేసెస్ నాకు వస్తూ ఉంటాయి. సో చిన్న కేసెస్ అయితే లోకల్లో ఉన్నటువంటి చిన్న వెటర్నరీస్ అందరూ చేస్తూ ఉంటారు. అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉందంటేనే నా దగ్గరికి వస్తుంది ఆ కేసు. సో అది కూడా ఎక్కువగా నేను 100% గైనకాలజీ కేసెస్లే ఉంటాయి నా దగ్గర. అంటే చూడు కట్టిన వంటివి, అలాగే పొదుగువాపుతో సంబంధించినటువంటి కేసులు నేను అనేకం చేస్తూ ఉంటాను. నాతో పాటు చాలామంది డాక్టర్స్ కూడా నాతో ఇన్వాల్వ్ అయ్యి నాకు వచ్చినటువంటి సందేశాలు నేను వేరే డాక్టర్ని కూడా కనుగొని వాళ్ళ నుంచి వచ్చినటువంటి సిఫారసు మేరకే నేను నా రైతు సోదరులకి వైద్య విధానాన్ని చేస్తూ ఉంటాను. సో ఎవరో సహాయం చేయకపోతే ఏమీ చేయలేము. ఈ వెటర్నరీలో కూడా అంతే. నాకు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది స్నేహితులు ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఉండటం వల్ల వారి నుంచి నేను తెలుసుకుని నేను గతంలో పంజాబ్ ప్రాంతంలోని ఈ హర్యానాకి పంజాబ్కి ఒక ప్రాంతంలో బటిండా అని ఉంటుంది. ఆ ప్రాంతంలో నేను ట్రైనింగ్ తీసుకోవటం జరిగింది. సో నేను అక్కడ నేర్చుకున్నటువంటి వైద్య విధానం, అలాగే గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి కొంతమంది ప్రొఫెషనల్ రాసినటువంటి లిటరేచర్ సంపాదించి వాటిని మళ్ళా నేను నివృత్తి చేసుకుంటూ లోకల్లో ప్రొఫెషనల్ డాక్టర్లతో వాటిని నేను చర్చించిన తర్వాత వాటిని నేను మన రైతు సోదరుల మీద, వాళ్ళ పశువుల మీద ప్రయోగించడం అనేది జరుగుద్ది. ఇప్పటి వరకు నేను సక్సెస్ఫుల్గా గైనకాలజీలో మంచి రిజల్ట్స్ని పొందడం జరిగింది. నేను రోజుకి కృత్రిమ గర్భధారణ 20 నుంచి 25 పశువులకు చేస్తూ ఉంటాను సాధారణంగా. అది సీజన్లో అయితే ఒక 50 నుంచి 60 పశువులకు ఉండొచ్చు. సో నేను గత 4 సంవత్సరాల నుంచి నేను అనేక పశువుల్ని చూడు కట్టించి వాటిని ఈ కబేలాకి వెళ్లకుండా ఆపినటువంటి సందర్భాలు అనేకం. రైతులు మాకు ఇచ్చినటువంటి కేసెస్ కూడా చాలా ఛాలెంజ్గా ఉంటాయి. వాటిని మేము ఛాలెంజ్గా తీసుకుని వారికి ప్రెగ్నెంట్ చేసి చెప్తాం అనేది జరుగుద్ది. సో నేను రకరకాల టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ రైతు సోదరులకు పరిచయం చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను బ్లడ్ టెస్ట్ని కూడా వాళ్ళకి గత 2 సంవత్సరాల నుంచి బ్లడ్ టెస్ట్ ద్వారానే నేను వాళ్ళకి చూడు పరీక్షలు చేయటం అనేది జరుగుతుంది. ఆ రకంగానే రైతు సోదరులు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని రైతు సోదరులు ఆదరించడానికి కారణం ఏంటంటే మేము మంచి ప్రీమియం బ్రీడ్, ఒరిజినల్ మొర్రా, ఒరిజినల్ హెచ్ఎఫ్, ఒరిజినల్ జెర్సీ, ఒరిజినల్ గిర్, అలాగే ఒరిజినల్ జాతికి సంబంధించినటువంటి వీర్యాన్ని మనం చేయటం ద్వారా ఎక్కువ ఫెర్టిలిటీ పర్సంటేజ్ పెరగటం. రెండోది రైతు సోదరులకు కావాల్సిన బ్రీడ్ని మేము యాక్యురేట్గా 70 to 80% మేము వాళ్ళకి దింపి వాళ్ళకి చూపించగలగడం వల్ల వాళ్ళే మౌత్ పబ్లిసిటీతో మాకు వేరే ఒక రైతుకి వాళ్ళు రిఫర్ చేయటం. ఆ రకంగా నేను నా వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాను.
రైతు సోదరులు మీరు సరైనటువంటి వెటర్నరీన్స్తో చేయించుకున్నట్లయితే మీకు డబ్బులు తక్కువ అవుతాయి, మంచి వైద్యం అందుద్ది, సకాలంలో మీ పశువులు ఆరోగ్యంగా కుదుటపడి మంచి పాడి పరిశ్రమకి నాంది అవుతుందని నేను అనుకుంటున్నాను. రైతు సోదరులు ఖచ్చితంగా మీరు మంచి వెటర్నరీన్స్తో చేయించుకోండి. తర్వాత ఈ రైతు సోదరులకి నేను ఎక్కువగా చేసినటువంటి బ్రీడ్లలో పొంగనూరు నేను ఎన్ని చేశానో నాకే గుర్తులేదు. అన్ని రకాలైనటువంటి పొంగనూరు జాతులను నేను చేయటం జరిగింది. అలాగే నేను చేసినటువంటి చాలా చిన్న సైజు పొంగనూరు దూడలు పుట్టడం, అందులో ఫిమేల్ కాఫ్స్ ఎక్కువ పుట్టడం. చాలా వరకు ఎవరికైనా పొంగనూరు చేస్తే సార్ మాకు సరైన బ్రీడ్ పడలేదని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నేను బ్రీడ్ విషయంలో సెలెక్టెడ్ బ్రీడ్ తీసుకోవటం, ఆ సెలెక్టెడ్ బ్రీడ్లో ఖచ్చితంగా ఆ యానిమల్ బట్టి ఆ సెమను మార్చి కరెక్ట్గా ఆ యానిమల్కి ఆ సెమన వేస్తే కరెక్ట్గా దిగుద్దని ఒక నాకు బ్రీడింగ్ టెక్నాలజీలో కొంచెం అవగాహన ఉన్న కారణంగా నేను ఆ రకంగా చేయటం వల్ల ఇప్పటివరకు నేను సక్సెస్ఫుల్గా నేను అనుకున్న బ్రీడ్లన్నీ దింపాను. రైతు సోదరులు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నేను ప్రధానంగా వాడే సెమన్ గురించి కూడా చెప్తాను. నేను హెచ్ఎఫ్ అయితే వరల్డ్ వైజ్ సైర్ వాడాను. అలాగే నేను బ్రెజిలియన్ సెమన్ కూడా వాడాను. అలాగే ఏబిఎస్ సెమన్స్ వాడుతూ ఉంటాను. అలాగే ఏబిసి వీరవల్లికి సంబంధించినటువంటి సెమన్ అయితే నేను లెక్కలేనని వాడాను. ఇప్పుడు వాడుతూనే ఉంటాను, ఎప్పటికీ వాడుతూనే ఉంటాను. అలా రకరకాల సెమన్స్ వాడుతూ ఉంటాం కంపెనీలది. ఇప్పుడు ఎన్డీడీబీ సంబంధించినటువంటి సెమన్స్ కూడా వాడుతూ ఉంటాము. అంటే సెమన్స్ ఎందుకు మీరు ఇన్ని కంపెనీలు వాడుతున్నా అంటే నేను చాయిస్ ఆఫ్ బ్రీడ్ని బట్టి అక్కడ ఉన్నటువంటి యానిమల్ని బట్టి ఒకే సెమన్ని ఒకే విధంగా వాడటం వల్ల అందులో ఇండిజినస్ బ్రీడ్స్లో మంచి అవగాహనతో వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్బ్రీడ్ అవ్వకుండా వేరే ఒక సెమన్ని వేరే ఒక కంపెనీతో మార్చి చేయటం వల్ల రైతు సోదరులకు ఎలాంటి అంగవైకల్యం లేనటువంటి దూడలు పుడతాయని ఒక ఉద్దేశంతోనే నేను ఈ సెమన్ కంపెనీల యొక్క సెమన్ మార్చి నేను చేస్తూ ఉంటాను. సో దేవుడి దయ వల్ల నేను మంచి సక్సెస్ రేట్లోనే ఈ వెటర్నరీలో కొనసాగుతూ ఉన్నాను. రైతు సోదరులు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ నేను తిరిగినటువంటి గ్రామాల్లో నాకు మంచి పేరు ఇవ్వటం అనేది జరిగింది. సో దేవుడు ఎప్పుడూ నాపై ఇలాగ ఆదరాభిమానాలు చూపించి రైతు సోదరులో మంచిగా మెలుగుతూ మరింత పాడి పరిశ్రమలో నా వంతు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తానని రైతు సోదరులకి నేను తెలియజేస్తున్నాను. ఎవరికన్నా నాతో వైద్యం చేయించుకోవాలనుకుంటే అనపత్తి చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు నేను 20 నుంచి 30 గ్రామాలు తిరుగుతూ ఉంటాను. మాది మొబైల్ అపోలో క్లినిక్ లాంటిది. సో మీకు మంచి బ్రీడ్ కావాల్సిన, పొంగనూరు కావాల్సిన, హెచ్ఎఫ్ కావాల్సిన, గిర్ కావాల్సిన, సైహ్వాల్ కావాల్సిన, రెడ్ సింధ్ కావాల్సిన, తార్పార్కర్ కావాల్సిన, కాంక్రీజ్ కావాల్సిన ఏ బ్రీడ్ అయినా సరే మేము చేయటం సిద్ధంగా ఉంటాము. ఆల్రెడీ మా దగ్గర చాలా బ్రీడ్స్, చాలా కాస్టెడ్ బ్రీడ్స్ ఉంటాయి. సో నేను ₹1,00,000 విలువ చేసి సెమన్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. నాతో హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో చాలామంది రైతు సోదరులు కూడా నాతో అటెండేషన్ చేయించుకుని వాళ్ళు కట్టినటువంటి ఫామ్లో చాలా పశువులు కట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను నల్లజర్ల ఇలాగ విజయవాడ కొన్ని ప్రాంతాల్లో కూడా నేను వెళ్ళి వైద్యం చేసి వారికి చూడిగట్టిన పశువులను చూడిగట్టించి చేసినటువంటి అనేకం ఉన్నాయి. రైతు సోదరులు మా అనపత్తి సర్కిల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో వైద్యం చేయించుకోవచ్చు. నేను అందరికీ అందుబాటులోనే ఉంటాను. నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో రైతు సోదరులు గమనించి వారికి ఉన్నటువంటి సమస్యలకి వాళ్ళు వైద్యం